అంటాడు. ఊరిని అన్నిసార్లు మోడీని కలిస్తుంది, రాష్ట్రం అగ్గిగుండమైంది, సకల జనుల బంద్ చేస్తుంది, సీనన్న గారి నేతృత్వంలో 42% రిజర్వేషన్ల పెద్ద యుద్ధం చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ గారు మీ ఇంటికి వచ్చినప్పుడు గన్నిసార్లు హాన్లోని ఒక్కసారి మా తెలంగాణ ప్రజల యొక్క కుల సర్వే జరిగింది, 42% రిజర్వేషన్లు మనం ఇవ్వాలి, ఇక్కడ హామీ ఇచ్చారు, ఎందుకు నరేంద్ర మోడీ గారు అని అడిగే ఎందుకు లేదో పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. అదేవిధంగా అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. స్వర్గస్థులైన వారిపైన గద్దర్ గారి పైన నేను బండి కొనిచ్చినా, నేను అంగి కొనిచ్చినా, గద్దర్ గారు వేసుకున్న టై కొనిచ్చినా, అది ఏ రోజు కూడా ఆ స్థాయికి మాట్లాడడం వారి స్థాయినే తగ్గిస్తుందన్న విషయం పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి. దాంతో పాటే నేను భారతదేశంలో ఎక్కడికైనా పోయే స్వేచ్ఛ ఎవరికైనా ఉందనే మాట మీరు వ్యాఖ్యానించినప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఓబీసీలుగా జరుగుతున్న అన్యాయం పైన మీరు ఎందుకు మాట్లాడలేదు?